గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. జస్ట్ 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. కావున విద్యార్థులు దయచేసి పరీక్షా కేంద్రానికి 1 గంట ముందుగానే చేరుకోవాలి. ఈ విషయం గుర్తించండి. ఈ విషయం గుర్తించుకుని గంట ముందుగా వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. అంతేకాకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ ప్రకటన జారీ చేయడం జరిగింది. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. బయోమెట్రిక్ నమోదుకు ఆటంకం కలిగేలా విద్యార్థుల చేతులకు మెహందీ, ఇంకు ఇతరత్ర ఉండకూడదు. పరీక్షా కేంద్రానికి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అంటే స్మార్ట్ ఫోన్, అలాగే స్మార్ట్ వాచ్ ఇలాంటివి ఏమీ తీసుకెళ్ళకూడదు. పరీక్షా సమయంలో వినియోగించే రఫ్ పేపర్ను సైతం ఇన్విజిలేటర్కి ఇచ్చి బయటకు రావాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమతో పాటు హాల్ టికెట్, ఒరిజినల్ గుర్తింపు కార్డు, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఇంజనీరింగ్ 2వ ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈ సెట్ మే నెల 6వ తేదీ నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇది రోజుకు 2 విడతల చొప్పున ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇది సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ కింద చెప్పడం జరుగుతుంది. ఈ పరీక్షకు వెళ్ళేవారు కూడా ఇవే నిబంధనలు పాటించి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు రాయాల్సిన ఏపీ ఐసెట్ పరీక్షకు మే 7వ తేదీన ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. ఈ పరీక్ష సమయం కేవలం 2.5 గంటలే. ఈ పరీక్షకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఏపీ సెట్, ఎంసెట్ ఇది మే నెల 19వ తేదీ, 20 తేదీల్లో వ్యవసాయం అంటే అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకునే వారికి 2 విడతల చొప్పున రోజుకి 2 విడతల చొప్పున పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను రాసే వారికి మే 21వ తేదీ, 24వ తేదీ, 26వ తేదీ, 27వ తేదీల్లో మొత్తం 11 విడతల్లో నిర్వహించడం జరుగుతుంది. ఏపీ లాసెట్ వారికి జూన్ 5న ఉదయం లాసెట్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి బీఎడ్ ప్రవేశాలకు సంబంధించిన ఎడ్సెట్ నిర్వహించడం జరుగుతుంది. ఒకే రోజు ఈ 2 పరీక్షలు ఉంటాయి. పీజీఈ సెట్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేసేవారికి గాను జూన్ 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీల్లో 6 విడతల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష సమయం కేవలం 2 గంటలు మాత్రమే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు అంటే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పీజీ సెట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సెట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది జూన్ 9వ తేదీ నుంచి జూన్ 13 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షా సమయం కేవలం 1 గంటన్నర మాత్రమే. వీటికి కూడా ఈ నిబంధనల్లో పాటించడం జరుగుతుంది. కావున ఈ విషయం గమనించి మీరు విద్యార్థులు చక్కని వస్త్రధారణతోటి, అలాగే హెయిర్ కట్ కూడా సరిగ్గా కలిగి ఉండి, చక్కని బ్లూ ఆర్ బ్లాక్ పెన్ కలిగి ఉండి, ఒరిజినల్ ఆధార్ కార్డు ఏదైనా తీసుకుని వెళ్ళగలిగితే హాల్ టికెట్తో పాటు సరిపోతుంది. దయచేసి ఈ విషయం గమనించి పరీక్ష హాల్కి 1 గంట ముందుగానే వెళ్ళండి, చక్కగా రాయండి. అలాగే ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఉపయోగకరమైన విద్యా ఉద్యోగ సమాచారం కోసం బెల్ ఐకాన్ను కొట్టండి. అలాగే లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలిసిన వారికి, స్నేహితులకి, బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లు రత్నకుమార్. జై హింద్.